వరిధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఆటంకాలు కలిగేలా వివరిస్తున్న వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఇల్ల త్రిపాఠి హెచ్చరించారు. ధాన్యం రవాణాకు లారీలు సమకూర్చని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో ప్రభుత్వ సలహాదారు కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నుండి నిర్దేశిత రైస్ మిల్లులకు ధాన్యం తరలించేందుకు సకాలంలో లారీలు సమకూర్చని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పలుచోట్ల రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుందని, రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని తేల్చి చెప్పారు. బాల్కొండ సెక్టర్లో కొనుగోలు కేంద్రాలకు వాహనాలను సమకూర్చడానికి నిర్లక్ష్యంగా వహిస్తున్న ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ తీరును తీవ్రంగా పరిగణిస్తూ సదరు కాంట్రాక్టర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు లిఖితపూర్వకంగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అన్ని కొనుగోలు కేంద్రాలకు సరిపడ సంఖ్యలో లారీలు సమకూర్చాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా కొనసాగేలా రైస్ మిల్లులు కూడా పూర్తి స్థాయిలో సహకరించాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన గురుతర బాధ్యత మిల్లర్లపై కూడా ఉందన్నారు. సరిపడ హమాలీలను సమకూర్చుకొని మిల్లుల వద్ద వెంటనే ధాన్యం అన్లోడింగ్ జరిగేలా చొరవ చూపాలని మిల్లర్లకు సూచించారు. కడత తరుగు పేరుతో ఎవరైనా రైతులను నష్టపరిచే చర్యలకు పాల్పడితే కేసు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. అవసరమైతే నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ధాన్యం లోడింగ్ అన్లోడింగ్ కు ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాగా కొనుగోలు కేంద్రాలకు రైతులు శుభ్రపరిచే ధాన్యాన్ని తరలించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రకటించిన మేరకు మద్దతు ధర పొందాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కోరారు. నాణ్యత ప్రమాణాలకు లోబడి శుభ్రపరిచిన ధాన్యాన్ని తెస్తే ఎలాంటి తరుగు కోత లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తారని అన్నారు. ఈసారి రబీలో ఆశించిన దానికంటే ఎక్కువగా మొక్కజొన్న, వరిధాన్య దిగుబడులు వచ్చాయని, అయినప్పటికీ రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు చేస్తున్నామని అన్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొట్టే విధంగా వివరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి దుయ్యబట్టారు. మొక్కజొన్న కొనుగోలు, ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బందులు రానివ్వమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ అమ్దాద్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం ప్రవీణ్, డిసిఓ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, డిడిసి దుర్గా ప్రమీల, మార్కెటింగ్ శాఖ ఏడి గంగూబాయ్, మార్కెట్ కమిటీ కార్యదర్శి అర్చన, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. మన పేడి కానీ మీజు కానీ ఇళ్ళు పెరిగింది, ఎక్కడేజ్ పెరిగింది కాబట్టి అది కాకుండా మేజులకు కూడా మన ఇళ్ళు చాలా ఇళ్ళు పెరిగినా సెంట్రల్ ప్రభుత్వం కేవలం 25% తీసుకున్నామంటా ఉన్నా ఇప్పటి వరకు మ్యాక్సిమం లిఫ్ట్ చేశారు. ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. లోడ్ చేయటానికి కానీ, బ్యాగ్స్ నింపడానికి కానీ అమలు లేదంటే మరి దానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత మేమందరం కన్సల్ట్ అధికారులము, కన్సల్ట్ రైస్ మిల్లర్స్, ట్రాన్స్పోర్టర్లను కూడా పిలిచి మాట్లాడడం జరుగుతూ ఉంది. దాంట్లో కొందరు ప్రజాపతులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మర్యాదపూర్వకం కాదు. గత 2 years నుంచి కటింగ్ లేకుండా రైస్ మిల్లు కూడా లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా రైస్ మిల్లర్స్ అందరూ వచ్చారు. వీళ్ళందరూ వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే మాకు కలెక్టర్ గారికి ఫ్యాన్ పెట్టి చిన్నింగ్ చేసి మాకు ఇవ్వండి, మేము ఏం పర్సంటేజ్ కట్ లేకుండా తీసుకుంటాము అని అంటూ ఉన్నారు. కాబట్టి రైతులు కూడా మీ బాధ ఎంతనో వాళ్ళకు కూడా రెస్పాన్సిబుల్ ఉంటుందని బ్యాలెన్స్ ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా కొందరేమో స్వార్థపరులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరో తప్పు చేస్తున్నట్టు అనకుండా, గతం నుంచి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కటింగ్ ఏం లేకుండా నడిపించాము. ఇప్పుడు కూడా అదే విధంగా నడిపేందుకు తయారున్నాం. కానీ రైస్ మిల్లర్స్ కూడా తీసుకోవడానికి రెడీ ఉన్నారు. కానీ అదొక్కటి చిన్న ఫ్యానో పెట్టి పంపిమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా
ఈ 2-3 రోజులు మనం వర్షాలు వచ్చే ప్రాబ్లం ఉంటుందంటే లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు, వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తున్నాం. ఎక్కడన్నా అవసరమైతే మీరు నగదిచ్చి ఏదరికి ట్రాన్స్పోర్ట్కు తీసుకునేదానికి ఇప్పుడు మేజ్ అట్లా తీసుకుంటే లారీలు వస్తూ ఉన్నారు కాబట్టి మీరు అలా ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే అలా చేసుకోండి. తప్పనిసరిగా ట్రాన్స్పోర్ట్ పైసలు ప్రభుత్వం కూడా చెల్లిస్తుంది. కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇల్లత్రిపాటి అధికారులను ఆదేశించారు. పెరికిడి శివాలయంలో మిప్మా సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇల్లత్రిపాటి మంగళవారం సందర్శించారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. రోజువారీగా ఎంత ధాన్యం సేకరిస్తున్నారు, రైస్ మిల్లులకు ఎన్ని లోడ్ల లారీలు వెళ్తున్నాయి, ట్రాక్ షీట్లు వెంట తెప్పించుకొని ట్యాబ్ ఎంట్రీలు చేస్తున్నారా, హమాలీలు సరిపడ సంఖ్యలో ఉన్నారని ఆరా తీశారు. ధాన్యం సేకరణ, మిల్లులో తరలింపు వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించారు. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోయే అవకాశం ఉన్నందున జాప్యానికి తావు లేకుండా ధాన్యం తరలింపును వేగంగా చేపట్టాలని కేంద్ర నిర్వాహకులకు సూచించారు. అవసరమైతే హమాలీల సంఖ్యను పెంచాలని, ధాన్యం రవాణాకు సరిపడ లారీలను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. 17% లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని రైతులు కేంద్రం తెచ్చిన వెంటనే తూకం జరిపించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసర కాలయాపన చేయకుండా రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని హితవు పలికారు. రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకుంటున్నారా లేదా అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని పౌర సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టర్ఫానీలు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. సకాలంలో బిల్లుల చెల్లింపు జరిగేలా ట్యాబ్ ఎంట్రీలను వేగంగా జరిపించాలని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగన్ మాల్వియా, డిఆర్డీఓ సాయన్న, డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లై డిఎం ప్రవీణ్, డిసిఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ప్రతి సీజన్లో 40 బస్తా 42 కిలోలు ఇస్తుంది. అదే రకంగా నడుస్తుంది. రైతు మిల్లు అంతే నడుస్తుంది, సొసైటీ పరిధిలో అంతా నడుస్తుంది. అదే క్వింటాల్కు 5 కిలోలు ఎక్స్ట్రా అవుతుంది. ఈసారి అదే విత్తనం మేడం, ఎలాంటి తేడా లేదు. ఇక్కడ ఏదో ఒక గడ్డి పిక్ వచ్చింది కాబట్టి దీనికి ఏం సండే నుంచి వేగం పెంచారు. మీది కూడా సేమ్ లేదు. ఇక్కడ మొత్తం దొడ్డు ఇలా రాలేవు ఇంకా ఇలా లోడ్ రాలేదు మేడం. అది వీలేట మేడం, వీలేట సార్. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణ ప్రక్రియపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమారెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, జూపాలి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు తదితర ఉన్నతాధికారులు వీసీలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ నుండి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇల్లత్రిపాటి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోలు విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోలు కేంద్రాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని ఆదేశించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సీఎం సూచించారు. మొక్కజొన్న పంట అధికంగా పండే జిల్లాల్లో కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. కొనుగోలు పురోగతిపై ఎప్పటికప్పుడు సీఎస్ కు
నివేదికలు పంపాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా రైతులను ముందస్తుగానే అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ప్రత్యేక అధికారి నియమించాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక అధికారి నియమించాలని ఆదేశించారు. ప్రతి రైస్ మిల్లు వద్ద ఒక బాధ్యతాయుతమైన అధికారి నియమించి పర్యవేక్షణ చేయాలని, మిషన్ మోడ్ లో పనిచేస్తేనే సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని, మొక్కజొన్న కొనుగోలు సైతం 88% పూర్తయిందని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. కొనుగోలు కేంద్ర నిర్వహణను నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నామని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎక్కడైనా సమస్యలుంటే తక్షణమే పరిష్కరిస్తున్నామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, పౌర సరఫరా శాఖ అధికారులు శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్, అరవింద్ రెడ్డి, డిఆర్డిఓ సాయన్న, మార్కెట్ డిఎం క్రాంతి, మార్కెటింగ్ శాఖ ఏడి గంగూబాయ్, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, రవాణా శాఖ డిడిసి దుర్గ ప్రమీల, ఎంవీఏ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సెక్రటరీ సార్ చెప్పినట్లు 88% చేసి ఉన్నాము సార్ కొనుగోలు. సార్ అది యాక్చువల్గా అక్కడ ప్యాడీ విషయం కూడా ఉండే సార్. మేము నిజామాబాద్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తూ అక్కడ కొనుగోలు చేస్తున్నాము సార్. మనకి తూర్పు వైపులో సిరికొండ, దిచ్చిపల్లి, ఇందల్వాయి అక్కడ మ్యాక్సిమంగా ప్యాడీ ఉండేసరికి సార్ ఇక్కడ కొనుగోలు మేము ఏదైతే ఎంఎస్పి మన కేంద్ర ప్రభుత్వం నిర్ధారణ చేసిందో దాని తగ్గట్టు చేస్తున్నాము సార్. మన జిల్లాలో ఇప్పటి వరకు 88% చేయగలిగాము సార్. అడిషనల్ కలెక్టర్ గారు నాతో మాట్లాడిపించారు సార్. మేము వారికి హామీ కూడా ఇవ్వడం జరిగింది సార్. అది వడ్లు కావచ్చు లేదా మొక్కజొన్న కావచ్చు సార్, ఇక్కడ కూడా జాప్యం లేకుండా, తర్వాత గనిళ్ళు, లారీలు అవి అన్నీ సరిపడలాగా అందుబాటులో పెడతామనేది కూడా వారికి చెప్పడం జరిగింది సార్. మేము 10 మండలాల మీద ప్రత్యేక ఫోకస్ పెడుతూ ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది సార్. ఇల్లు దగ్గరికి వెళ్ళినాక పెట్టడంతో దాంట్లో మూడవది ఎక్కడ వెహికల్స్, ఏ ఖాళీ వెహికల్స్ అంటే ఈవెన్ ట్రాక్టర్లు అయినా వాడండి. మీరు ఓన్లీ లారీలే ఏ వెహికల్ దొరికినా కూడా ట్రాన్స్పోర్ట్ చేయాలి. వర్షాల వల్ల ఎక్కువ తడిచిపోతుంది రోడ్ల మీద, వాళ్ళకి టార్పాలిన్ గురించి ఏర్పాటు చేసుకోండి. ఎవ్రీ టైం మనకు అన్నాల వర్షం వస్తుంది, ట్యాంక్ తడిచిపోతుంది. ఆయా మండలాలలో వాళ్ళ గ్రూపులలో పెట్టడం, మహిళా సంఘాల గ్రూపులలో పెట్టి వాళ్ళని అలర్ట్ చేయడం. ఎక్కడైతే మీకు ఎక్కువ వర్షం పడడానికి అవకాశం ఉందో ఇమ్మీడియట్ గా కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళని అలర్ట్ చేసి జాగ్రత్త తీసుకోవడానికి కూడా ఒక మెకానిజం ఎవాల్యుయేట్ చేయండి. ఈ స్పెసిఫిక్ గా ఒక అతనికి ఒక జాబ్ ఇవ్వండి కలెక్టర్ పార్టీ. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి సూచించారు. 10వ తరగతిలో వివిధ సబ్జెక్టులు ఫెయిల్ అయిన వారికి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేందుకు వీలుగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రెమెడియల్ క్యాంప్ పేరిట ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని శంకర భవన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను కలెక్టర్ త్రిపాఠి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతోనూ భేటీ అయ్యారు. 1-2 సబ్జెక్టులు తప్పిపోయినంత మాత్రాన అనవసర ఆందోళన గురి కావద్దని సూచించారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు మరో 3 వారాల వరకు సమయం మిగిలి ఉన్నందున ఏకాగ్రతతో శ్రద్ధగా చదువుకోవాలని, శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. జీవితంలో ఓటములు ఎదురవడం సహజమేనని, వాటిని భవిష్యత్తు విజయాలకు సోపానాలుగా మార్చుకోవాలని హితవు పలికారు. సెల్ ఫోన్లను కొన్నాళ్ల పాటు పక్కన పెట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కట్టడి చేయాలని, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం స్మార్ట్ ఫోన్ల విషయంలో కొంత కటువుగా వివరించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం వేసవి సెలవును దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల కోసం శంకర భవన్ పాఠశాల నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును కలెక్టర్ త్రిపాఠి సందర్శించారు. ఈ శిబిరంలో విద్యార్థులకు వివిధ అంశాలు అందిస్తున్న తరబితి గురించి ఆరా తీశారు. చిన్నారులతో కలెక్టర్ ముచ్చటిస్తూ వారి అభిరుచుల గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవులను చక్కగా సద్వినియోగం చేసుకోవాలని, డ్యాన్స్, సింగింగ్, ఇండోర్ గేమ్స్ వంటి వాటిలో మెలకువలను నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నలు వేస్తూ చక్కగా సమాధానం ఇచ్చిన చిన్నారులకు కలెక్టర్ ప్రత్యేకంగా బహుమతులు, చాక్లెట్లు అందజేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఎంవీఓలు సాయిరెడ్డి, అరవింద్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయన తదితరులు ఉన్నారు. మేము కూడా అంటే నాకు ఐఏఎస్ అంటే ఐ రోడ్ 2 attempts. ఫస్ట్ అటెంప్ట్ లో నేను ఫెయిల్ అయ్యాను. నేను ప్రిలిమ్స్ కూడా పాస్ అవ్వలేదు. బట్ కొంతమంది ఇంకా ఉన్నారు. ఆయన ర్యాంక్ 3. ఇప్పుడు ఆయన పల్నాడులో జాయింట్ కలెక్టర్గా ఉన్నారు. సో ఫెయిలియర్ అంటే అందరు ఫేస్ చేస్తారండి. నేను కూడా ఇంజనీరింగ్ నాకు ఇష్టం లేకుండే, బట్ సర్లే ఫస్ట్ ఇయర్లో ఐ వాజ్ సమ్ 4-5 పాయింటర్. దాని తర్వాత నాకు ఓకే
కొంచెం తెలివి వచ్చింది, మనకి మంచి మార్క్స్ ఉండాలి. అదేవిధంగా మీకు ఇంకా మీ అందరు ఎంతమంది జాబ్ చేయడానికి ఇది 12th తర్వాత ఎంతమంది జాబ్ కోసం తయారు చేస్తారు? తర్వాత కాలేజ్ కూడా సత్వానా చాలా చరిత్రాత్మక ఉన్న యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్జీ కాలేజ్. సో మీరు అక్కడ మీకు ఒక సీట్ దక్కాలి అనేది మీరు ట్రై చేయాలి. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరు అడుగురు మీకు 10th ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మీరు సప్లిమెంటరీ అటెండ్ అయ్యారా లేరా. ఇప్పుడు నాతో ఎవరు అడగట్లేదు కదా నేను ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయ్యానని. ప్రతి ఒక్కరు చూసేది ఏంటంటే ఫైనల్ డెస్టినేషన్. మీ ప్రయాణంలో కొంచెం ఇటు అటు కావచ్చు, బట్ మీ గమ్యం ముఖ్యం. ఓకే, ఇంకొక పర్సనల్ సజెషన్, మీరు క్లాస్కి వచ్చేటప్పుడు కొంచెం మార్నింగ్ అర్లీగా లేవండి. నైట్ టైంలో ట్రై టు స్లీప్ బై 9-10 అలా. ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి? టాపిక్ అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుందో ఆ టాపిక్ని యూట్యూబ్లో చూడండి, అంతవరకే. మళ్ళీ మీరు ఏదో సినిమా చూడాలనుకుంటే ఈ చిన్న చిన్న కష్టాన్ని పెద్ద ఎవరు గుర్తుపడరు. మీరు పైన ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి. అండ్ మళ్ళీ డిఓ గారు ఓపెన్ స్కూల్ పరిస్థితి మన దగ్గర రాకుండా చూడాలి. అండ్ మీ అందరు సప్లిమెంటరీలోనే పాస్ అవ్వాలి అని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మార్నింగ్ ట్రై టు గెట్ అప్ లిటిల్ ఎర్లీ, మంచిగా క్లీన్గా స్నానం చేసి కొంచెం తిని. ఓకే, ఇప్పుడు మీరు ఖాళీ కడుపుతో వస్తే మళ్ళీ వడ్డ దెబ్బతో బాధపడతారు. ఓకే, డ్రింక్ వాటర్, ఓఆర్ఎస్, రాగి జావా, మీకు ఏది ఇష్టం ఉన్నా కొంచెం తినిరండి, అదర్వైజ్ మళ్ళీ ఇంకొక వ్యాధితో బాధపడతారు. ఓకే, అండ్ ఫెయిలియర్ ఈజ్ నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్. ఓకే, మీరు సప్లిమెంటరీలో మీకు మంచి మార్క్స్ అవ్వాలి అని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మన విద్యాశాఖ ఆధ్వర్యంలో డిఓ గారికి, ఎంఈఓ గారికి వారికి అభినందన తెలుపుతూ ముగిస్తున్నాం. ఒక 25 రోజులు అది శాశ్వతంగా ఏమైనా మన ఏముంది జాతక పత్రికలో ఏమైనా రాస్తాను. డాన్స్ ఇంకా కొంచెం తినాలి. తినడంలో ఏమి ఇష్టం మీకు? స్ట్రాబెర్రీ స్పెల్లింగ్ చెప్పాలి. తింటున్నారంటే చెప్పాలి. ఓకే, యాపిల్ ఇష్టమా, చాక్లెట్ ఇష్టమా? అందరికి చాక్లెట్ స్పెల్లింగ్ చెప్పు ఫాస్ట్. ఏమైనా అంతవరకు వెరీ గుడ్. మీ పేరు కొంచెం గట్టిగా మాట్లాడారు. ఓకే, వెరీ గుడ్. రేపు ఆర్మూరు మండలం గోవింపేట గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీఓ శివాజీ పరిశీలించారు. గోవింపేట గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఉపాధి హామీ పనులను పరిశీలించామని ఎంపీడీఓ శివాజీ తెలిపారు. అనంతరం గ్రామంలో నర్సరీని ఇందిర మహిళలు పరిశీలించామని తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు అన్ని వసతులు కల్పించామని ఎంపీడీఓ తెలిపారు. అలాగే ఇందిర మహిళలను పరిశీలించి పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశామని, లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు వెంటనే వేగవంతం చేయాలని సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అప్పల గణేష్, సెక్రటరీ సుకన్య తదితరులు పాల్గొన్నారు. సమస్యలు మంచిగా పందిరేసారు, వాటర్ పెట్టిస్తున్నారు కదా, వాటర్ పెట్టిస్తున్నారు, ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చారు కదా. ఇక పని చేయాలి. ఈ నెల అయిపోయేదాకా మనకు మంచిగా పని చేస్తే మీ ఊరికి అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది. మీకు పని అవుతుంది, పైసలు వస్తాయి. ఇప్పుడైతే వ్యవసాయం లేదు, ఈ డబ్బులు వస్తాయి. అట్లనే దీని ద్వారా మీ గ్రామం అభివృద్ధి జరుగుతుంది. వేరే సీసీ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, ఇంకా ఏమన్నా వేరే అట్లాంటివి కడతారు. ఇట్లా దీని మీద పని అయిన దాన్ని బట్టి అట్లా వస్తాయి డబ్బులు. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి కొరకు 50,000 రూపాయలను విరాళంగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ అందజేశారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని కుక్కలగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఆలయ విలేజ్ డెవలప్ కమిటీ ఆధ్వర్యంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ దంపతుల పెళ్లి రోజు సందర్భంగా ప్రత్యేక పూజ నిర్వహించి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర ఆలయ అభివృద్ధి కోసం ఈరావతి రాజశేఖర్ ఫౌండేషన్ తరపున ఆలయ కమిటీకి 50,000 విరాళాలను అందజేశారు. సర్వాంగ
సుందరంగా ఆలయం నిర్మించిన ఆలయ కమిటీని ఈరవతి రాజశేఖర్ అభినందించారు. హైందవ సంస్కృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు కామిని రామకృష్ణ, పెద్దకాపు రాజేందర్, కడతన శ్రీనివాస్, అభినవ్, ఆర్మూర్ సర్వ సమాజ్ మెంబర్ ఐడియా సాగర్, సీనియర్ నాయకులు బట్టు నరేందర్ మరియు ఇయర్ ఫౌండేషన్ సభ్యులు రామ్ ప్రసాద్, కొండి రామచందర్, జీవన్, కడతన్ నవీన్, అంబాల ధర్మవీర్, గంగామోహన్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత నాకు కలిగింది, అంతకుముందు ఉన్నటువంటి గుడి యొక్క కుక్కలగుట్ట అనే యొక్క నామంతో పాటు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు జరుపుకున్న సంతోషంతో పాటు ప్రతిరోజు గోవిందనామ స్మరణ కానీ, స్వామివారి యొక్క కీర్తించేటువంటి కార్యక్రమాలు కానీ, దైవ కార్యక్రమాలు కానీ, ప్రపంచ శాంతికి, మనుషుల యొక్క ప్రశాంతతకు, ఆర్మూర్ యొక్క ప్రశాంతతకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి దేవుడి కంటే మించిన వాళ్ళు ఎవరు లేదు. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా, సంతోషాలు వచ్చినా దేవుడితోనే పంచుకుంటారు. కాబట్టి మనిషి దైవం మానవ రూపేనా అని అంటే ప్రతి దేవుడు ఎక్కడ ఉండడు, ప్రతి వ్యక్తిలో ఉంటాడు. కాబట్టి ఇక్కడికి వచ్చే వ్యక్తులందరినీ సేదతీర్చే విధంగా కార్యక్రమాలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ అందరూ ఐక్యమై భగవంతుని చేస్తే ప్రపంచంలో శాంతి నెలకొల్తుంది అన్నది. అటువంటిగా అందుకోసమే ప్రపంచ దేశాలని యుద్ధం వైపు ఉన్నా కానీ భారతదేశం మాత్రం కేవలం ప్రశాంతతతోనే ఉన్నది. సరిపడనేటటువంటి చమురు నిల్వలు ఉన్నాయి, ఎల్పిజి ఉంది. మనం అంతా కూడా ఇండివిజువల్గా ప్రొడక్షన్ చేసుకున్నటువంటి దేశం, సెల్ఫ్ సర్వియంట్గా ఉన్నటువంటి దేశంలో ఎవరి మీద ఆధారపడకుండా ఉండే అంత గొప్ప సంస్కృతి మన హైందవ సంస్కృతి భరతఖండం ఇచ్చింది. కాబట్టి ఈ యొక్క ఇన్సెప్షన్ ఆర్మూర్లో ఈ యొక్క గుడి ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని ప్రతి దగ్గర కూడా హైందవ కార్యక్రమాలు మంచి జరిగితే నైతిక విలువలతో ధర్మంతో కట్టుబడి ఉన్నటువంటి మనందరికీ కూడా మంచి జరగాలని, కొట్టాడాలు విట్టాడాలు కాకుండా మనం మంచి ప్రపంచ శాంతిని కోరుకొని ఎదురు వ్యక్తి ఏదో భావోద్వేగాలతో వచ్చినా కూడా ప్రశాంతత నుంచి ఆలయం యొక్క సంస్కృతి నాకు నచ్చింది. దీనికి ఇంతగా ఇతోధికంగా కృషి చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనం మాటలలో చెప్పలేనంత వాళ్ళు అభివృద్ధి చేశారు. సీసీ కెమెరాతో మొదలు పెట్టుకొని ఆలయం యొక్క రక్షణ ఏర్పాట్లు కానీ, అందమైన రంగులతో ఈ యొక్క ఆలయానికి వస్తే బయటికి వెళ్ళకపోతుంది కాకుండా ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని మీరందరూ రక్షిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ఆర్మూర్కే వన్నె తెలంగాణలోనే ఒక ఉన్నతమైనటువంటి ఒక ఆలయంగా తీర్చిదిద్దాలని అందరూ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినటువంటి మా క్లాస్మేట్ జి వెంకటరమణాచారి గారు మరియు అబ్దుల్ గారు, మన గంగాధర్ అన్న, నవీన్ అన్న, ఇలాపూర్ నుంచి వచ్చినటువంటి తమ్ముడు నరేష్, మన అనిల్ గారు, వందన మరియు రామప్రసాద్ అన్న, రత్మవీర్, ఈవన్ రామచంద్ర అన్న, బావగారు, మా అభిలా రాజన్న గారు, గంగమ్మ, రమేష్ గారు, గంగాధర్, మిగతా మిత్రులందరికీ కూడా మా యొక్క కృతజ్ఞత, అభినందనలు, శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా మంచి జరగాలని, రాబోయే కాలంలో మన యొక్క దేవుడి ముందు చెప్తున్నాం, అడగని అమ్మాయిన అన్నం పెట్టదు. కాబట్టి ఖచ్చితంగా ధర్మాన్ని నిలబెట్టడానికి, అధర్మాన్ని రూపుమాపడానికి ఖచ్చితంగా దేవుడు ఒక వ్యక్తిని ఎదురొకరికి పంపిస్తారు. ఫ్యూచర్లో మన దాంట్లో నుంచి ఎవరు వచ్చినా కానీ మంచి కొరకు పాటుపడడానికి వచ్చే వ్యక్తిని ఖచ్చితంగా మేమందరం కూడా ఎంకరేజ్ చేస్తాం, ఎంటర్టైన్ చేస్తాం. చెడుపై మంచి సాధించే విజయం లేట్గా వచ్చినా కానీ, ప్రతి మన దసరా కానీ, దీపావళి కానీ, సంక్రాంతి కానీ, ఏదైనా కానీ చెడుపై, రాక్షసులపై దేవతలు సాధించిన విజయాన్ని అభివర్ణిస్తాం. కాబట్టి ఏ జరిగినా మంచి కొరకు ఫ్యూచర్లో రాజ్యాధికారం దిశగా మేమందరం కూడా మా అన్న రామకృష్ణ అన్న ప్లస్ అలాగే నరేంద్ర అన్న వీరందరి యొక్క తోడ్పాటుతో ముందుకెళ్తామని ఈరోజు మీ అందరికీ. రాజకీయ లబ్ధి కోసమే బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రోడ్డెక్కారని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాయమాటల్లో రైతులు పడొద్దని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యం రైతులు క్షేమంగా ఉండడమే అని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానవ మోహన్ రెడ్డి అన్నారు. నిన్న జరిగినటువంటి వేముల ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో మోర్తాడులో జరిగినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల యొక్క ధర్నాలో ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మిల్లర్ల దోపిడీ పెరిగిందని మాట్లాడుతున్నాను. ప్రశాంత్ రెడ్డికి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఒక్కసారి నువ్వు ఆత్మపరిశీలన చేసుకోమని చెప్తున్నా. గతంలో 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు, ఈ 2 సంవత్సరాల కాలంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిల్లర్ల దోపిడీ ఆ రోజు ఏముండే ఈ రోజు ఏముందో చర్చకు మీరు సిద్ధమని అడుగుతున్నా. రెండవది ఏంటంటే, ఇంకో మాట మాట్లాడుతూ ఇక్కడున్న మానాల మోరెడ్డి అటువంటి చైర్మన్లు ఎవరు కూడా రైతుల పక్షాన మాట్లాడడం లేదని మీరు మాట్లాడిన తీరేదైతుందో అది మీరు పరిపక్వత అంటే పరిపక్వత లేని మాటలు అవి. గత 15 రోజులుగా మా నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారితో, మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడుతూ ఈ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తారు. ఒక స్థాయిలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, వ్యవసాయ శాఖ సెక్రటరీ గారితో ఎప్పటికప్పుడు సివిల్ సప్లై వాళ్ళతో సమన్వయం పరుస్తూ గత 15 రోజులుగా కేవలం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పైన ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, రైతాంగానికి ఇబ్బంది కలగకుండా మేము చేస్తున్న ప్రయత్నాలు నీకు తెలియకపోవడం మీ దురదృష్టం. ఎందుకంటే అదే బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐకేఎఫ్ సెంటర్లలో అడుగు, పిఎస్సిఎస్ సెంటర్లలో అడిగి తెలుసుకో. మొదలు కేవలం రాజకీయం కోసం రోడ్లు ఎక్కడం ద్వారా వచ్చే ప్రయోజనమేం లేదు. అందుకనే ఒక విషయం ప్రత్యక్షంగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ రైతు సోదరులారా, ఇటువంటి మోసపూరితమైన టీఆర్ఎస్ నాయకులు చేసే అసత్యపు ఆరోపణలు నమ్మకండి. చివరి గింజ వరకు కొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ వైపే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తిగా ధాన్యం కొనుగోలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉందని తెలియజేస్తూ, టీఆర్ఎస్ వాళ్ళు ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళ మాయమాటల్లో పడద్దని సందర్భంగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ క్షేమమే మా లక్ష్యం. రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం రైతాంగం క్షేమంగా ఉండడం అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలని తెలియజేస్తుంది. జాతీయ స్థాయిలో 5 సార్లు హాకీ క్రీడలో పాల్గొన్న హాకీ క్రీడాకారిణిని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సన్మానించి అభినందించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతిభావంతురాలు జాతీయ స్థాయిలో 5 సార్లు హాకీ క్రీడలో పాల్గొని జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిన మాలవత్ మమతను నేడు నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్ష్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి జాతీయ స్థాయిలో 5 సార్లు తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గొప్ప విషయమని, మాలావత్ మమత వంటి క్రీడాకారిణులు జిల్లాకు గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని అంతర్జాతీయ స్థాయి పోటీలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షిస్తూ ఆమెకు ప్రత్యేక అభినందన తెలియజేశారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ శుభం ప్రకాష్, దర్పల్లి సిఐ భిక్షపతి, సిరికొండ ఎస్ఐ రామకృష్ణ, నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్ విశాఖ గంగారెడ్డి, సెక్రటరీ రమణ, హాకీ కోచ్ నగేష్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైశాఖ బహుళ దశమి పూర్వభద్ర నక్షత్రంతో కూడిన హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి బీసీ కాలనీ ఆంజనేయ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా డోలారోహణం మరియు అభిషేకము, అర్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంతో పాటు అన్నదాన సత్రం కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి వారి యొక్క భక్తి ప్రపత్తులను తెలియజేయడం జరుగుతున్నది. మరి ఇటువంటి ఆంజనేయ స్వామి యొక్క క్షేత్రము దినదినాభివృద్ధి కావాలని చెప్పి భగవంతుణ్ణి కోరుకుంటున్నాము.